సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలంలో జోగిపేట నుంచి సంగుపేట వెళ్లే ప్రధాన రహదారిపై డివైడర్ల పక్కన పోసిన మట్టి వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. ఆందోళ్ బస్టాండ్ నుంచి సంగుపేట వరకు డివైడర్ల వద్ద మొక్కలు నాటిన అనంతరం మట్టిని తొలగించకుండా రోడ్డుపైనే వదిలేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆందోళ్ నుంచి సంగుపేట వైపు వెళ్తున్న ఒక ఆటో మట్టి కుప్పపైకి ఎక్కడంతో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్తో పాటు ప్రయాణికులు గాయపడ్డారు. ఆందోళన జోగిపేట మధ్యన మున్సిపాలిటీ డివైడర్ కట్టడం వలన ఇక్కడ మన స్ట్రీట్ లైట్స్ అందులో మొరం పోసి పొట్టు పెట్టడం వలన ఆ మిగిలిన మొరం అనేది రోడ్ సైడ్న పెట్టడం వలన వాహనాలు పోనికి రానికి అంతరాయం కలిగి ఆ మట్టి కుప్ప ఎక్కి ఒక ఆటో పల్టీ కావడం జరిగింది. సంగుపేటది. అందులో ముగ్గురు ఉన్నారు. డ్రైవర్తో నలుగురు ఉంటే డ్రైవర్కు కండిషన్ చాలా కొంచెం దెబ్బలు తాకినాయి, క్రిటికల్గా ఉన్నాయి. ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. వేరే వాళ్ళకు కొంచెం మున్సిపాలిటీ సిబ్బంది తొందరగా ఈ మట్టి కుప్పలను తీసేసి జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నాము. రోడ్డు పోస్తున్నారు కానీ గవర్నమెంట్ గిట్ట తొందరగా పనులు చేయాలని కోరుకుంటున్నాము. చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు. గత ముందుసారి కూడా ఇట్లనే జరిగింది. ఎంత తొందరగా మీరు వర్క్ చేసి ఇవన్నీ తీసేయాలి పక్కన పొంటి పబ్లిక్ చాలా కష్టమవుతున్నది. కావున